ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక విప్లవానికి అడుగులు పడ్డాయి. నిరుద్యోగ యువతకు స్వగ్రామాల్లోనే ఉపాధి కల్పించడమే లక్ష్యంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా 38 ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ పార్కులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా దగదర్తి మండలం ఉలవపాలెం సమీపంలో 21 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ప్రతిష్టాత్మక ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్కుకు కావలి శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి, కావ్యకృష్ణారెడ్డి సోమవారం ఘనంగా శంకుస్థాపన చేశారు. అధికారులు, పార్టీ నాయకులు స్థానిక ప్రజా సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పనుల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి మాట్లాడారు. కావలి నియోజకవర్గం భవిష్యత్తులో పారిశ్రామిక హబ్ గా మారబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు 75% సబ్సిడీ, భూమి కొనుగోలుపై గరిష్టంగా 25 లక్షల వరకు రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించారు.
వేదిక మీదకి ఏపీఐఐసి డిప్యూటీ జోనల్ మేనేజర్ శేఖర్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం. అలాగే దగదర్తి మండల ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభకు విచ్చేసినటువంటి అధికారులకు అదేవిధంగా ప్రముఖులకు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ మంచి ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ప్రదాత అయినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మనకి కావలి నియోజకవర్గానికి ఇచ్చిన ఒక మరో కానుక ఈ ఏపీఐసి కింద ఎంఎస్ఎంఈ పార్క్. అంటే మీడియం ఎంటర్ప్రెన్యూర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి సంబంధించి, అంటే చిన్న తరహా మధ్యతరగతి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ ఎవరైనా పెట్టదలుచుకున్నప్పుడు వారికి రకరకాల అనుమతులు ఇబ్బందులు ఎదురైతే వ్యాపారం చేయాలని కోరిక ఉన్నా, ఏదన్నా ఒక ఇండస్ట్రీ పెట్టాలన్న ఆలోచన ఉన్నా, వీటన్నిటినీ సమకూర్చుకోవడానికి టైం చాలక, ఓపిక లేక, అన్ని అనుమతులు తెచ్చుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొని చాలామందికి ఊహలు ఉన్నాయి. ఆ ఊహలను నెరవేర్చుకునేటువంటి సమర్థత లేని కారణాల వల్ల చాలామంది యువకులు వ్యాపారాల్లో వెనకబడిపోతున్నారు. కాలక్రమేణా వచ్చే మార్పుల్లో రాజీ పడిపోతున్నారు. అందుకోసమే ప్రతి నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఉండాలని, ఆ ఎంఎస్ఎంఈ పార్కులో చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వస్తువులు తయారు చేసేది, వ్యాపారం కాదు, తయారు చేసేటువంటి కుటీర పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో, అట్టల ఫ్యాక్టరీలు, లేదంటే ఫర్నిచర్స్ తయారు చేసే కార్యాలయాలు, ఏదైనా రైస్ మిల్లులు, ఇటువంటి ఏదైనా కూడా ఒక వ్యక్తి లేదా ఇద్దరు కలిసి ఏదైనా ఒక కొత్త ఫ్యాక్టరీని పెట్టదలుచుకున్నప్పుడు వాటికి అనుమతులు కానీ అన్ని ఇబ్బందులు లేకుండా ఇటువంటి పార్కుల్లో పెట్టుకోవడానికి ముందుకు వస్తే ఇక్కడ అన్ని లైసెన్సులు సింగిల్ విండో సిస్టంలో మనం ఎక్కడికి తిరగకుండా అన్నీ కూడా వాళ్ళే తెచ్చిచ్చేటట్టుగా రూపొందించినటువంటిదే ఈ ఎంఎస్ఎంఈ పార్క్. కాబట్టి ఈ ఎంఎస్ఎంఈ పార్కుని ఈరోజు కావలి నియోజకవర్గంలో 21 ఎకరాల్లో మంచి వాటర్ సదుపాయాలు, ట్రాన్స్పోర్ట్ సదుపాయాలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, ఎవరైనా ఇక్కడ ఏదైనా ఇండస్ట్రీ పెట్టుకుంటే రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఆ వస్తువులు ఇతర ప్రాంతాలకు తరలించేదానికి ఇబ్బంది లేకుండా అన్ని మౌలిక సదుపాయాలు ఉండే విధంగా 20 ఎకరాల్లో ఈ రోజున దీన్ని లేఅవుట్ వేయటం జరుగుతుంది. ఈ లేఅవుట్లో ఒక్కొక్క ప్లాట్ 45 అంకణాలు వస్తుంది. లేదు 2 ప్లాట్లు 4 ప్లాట్లు కూడా కావాలన్నా కూడా మీ యొక్క పెట్టుబడిని బట్టి, మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ని బట్టి ల్యాండ్ కూడా అలాట్ చేయడం జరుగుతుంది. అలాట్ చేసిన తర్వాత 2 సంవత్సరాల వరకు మీకు ఈ ఏపీఐఐసి వారు మీకు ధృవీకరణ పత్రాలు ఇస్తారు. అంటే ఎక్కడ లోనుకు పోవాలన్నా, ఏం తెచ్చుకోవాలన్నా వాళ్ళు ఇచ్చిన లెటరే మీకు ల్యాండ్కి సంబంధించిన టైటిల్. 2 సంవత్సరాలు మీరు ప్రారంభించిన తర్వాత ఈ భూమికి సంబంధించిన సర్వ హక్కులు మీకు ఇస్తూ మీకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది.
లేదంటే మనలాంటి వాళ్ళందరూ కూడా వ్యాపారం చేయకుండా ఫ్లాట్ల కింద కొనిపెట్టుకుంటారు. కాబట్టి ఇక్కడ ఫ్లాట్ల కింద కొనడానికి లేదు, ఓన్లీ ఇండస్ట్రీ కిందే కొనాలి. కాబట్టి ఇండస్ట్రీకి సంబంధించిన జిఎస్టీ కావచ్చు, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పార్ట్నర్షిప్ డీడ్ కావచ్చు, లేదా ప్రొపరేటరీ కావచ్చు, ఎంఎస్ఎంఈ కింద రిజిస్టర్ అయినటువంటి కంపెనీలకు మాత్రమే పార్ట్ 1 ఉన్నటువంటి కంపెనీలకు మాత్రమే ఇక్కడ సైట్ అలాట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజున ఈ 21 ఎకరాలు కొనుగోలుకి, ఈ 21 ఎకరాల్లో వేసే బీటీ రోడ్లకి, ఈ 21 ఎకరాల్లో వేసే డ్రైనేజీలకి, ఈ 21 ఎకరాల్లో ఉన్న కరెంటు ఏమీ మనం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అన్ని రోడ్లు కానీ, కరెంటు సదుపాయాలు కానీ, డ్రైనేజీలు కానీ, బీటీ రోడ్లు కానీ, అంటే రెడీ టు కుక్ అన్నట్టు, అంటే రెడీ టు మనం ఆక్యుపై చేసుకొని మన ఫ్యాక్టరీ కట్టుకునేటట్టుగా ఈరోజు దీన్ని రూపొందించడం జరిగింది. దాదాపు ఇక్కడ 138 ప్లాట్లు వస్తున్నాయి ఈ రోజున. ఒక్కొక్క ప్లాట్ 45 అంకణాలు. మీకు ఎక్కువ కావాలన్నా ఇస్తారు, తక్కువ అయితే ఎవరు, కానీ ఎక్కువ కావాలంటే 2 ప్లాట్లు కూడా ఇప్పిస్తాం. తప్పకుండా మీరు అందరూ కూడా ఈ రోజున కావలి నియోజకవర్గంలో చాలామంది ప్రముఖులు వచ్చారు. ఇది ఒక మంచి సువర్ణ అవకాశం. మనకి చాలా కోరికలు ఉంటాయి. రైతులు పనుకునేటప్పుడు చాలా కోరికలు కోరుకుంటాం. రేపు నుంచి మనం ఒక ఇండస్ట్రీ పెడదాం, ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒకటి పని చేద్దామని. కానీ ఉదయానికి వచ్చాక మళ్ళీ ఇవన్నీ ఆడ తిరుగుతాం, కలెక్టరేట్ చుట్టూ ఆడ తిరుగుతాం, ఎంఆర్ఓ చుట్టూ తిరుగుతాం. ఆ ఎంఆర్ఓ ఇచ్చేది లేదు, పని లేదు. అక్కడ పోయి ఆర్ఐని పట్టుకోవాలి, వాళ్ళని పట్టుకు ఇవన్నీ ఆడ పట్టుకోవడం, వ్యాపారాలు వదిలేస్తున్నాం. మీరు ఎంటర్‌ప్రెన్యూర్లుగా కావాలి. మీ ఒక్కరు కాదు, మీ వల్ల కనీసం ఒక్కొక్క ఇండస్ట్రీకి 5-6 మందికి ఉద్యోగాలు ఇచ్చినా ఇక్కడ 138 స్థలాలు ఉన్నాయి. 138 స్థలాల్లో ఇండస్ట్రీలు కట్టగలిగితే దాదాపు 1000-1500 మందికి మనం జీవనోపాధి ఇచ్చే వాళ్ళు అవుతాం. అంటే ఇస్తర్లు కుట్టుకునే ఫ్యాక్టరీగా చిన్నవి కూడా గ్లాసులు తయారు చేయ, ఏదైనా కూడా మనం చేసుకున్నట్టు పికిల్ ఫ్యాక్టరీ ఒకటి పెట్టుకోవాలి, పచ్చళ్ళ ఫ్యాక్టరీ ఒకటి పెట్టుకోవాలి. ఏదైనా పెట్టుకోదలుచుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి లైసెన్సులన్నీ కూడా ఎంఎస్ఎంఈ కింద సింగిల్ విండో కింద సిస్టమ్ ఇస్తుంది. ఇది మన ముఖ్యమంత్రి గారు మన కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం ఈరోజు వారు తీసుకున్న నిర్ణయం. దీన్ని మన అందరం కూడా సక్సెస్ చేయాలి. కాబట్టి మన గ్రామాల్లో ఉన్నటువంటి యువకులు కూడా ఏదైనా ఆలోచన ఉన్నప్పుడు, వ్యాపారం చేయాలన్న ఆలోచన వాళ్ళలో ఉన్నప్పుడు వాళ్ళకి ఇది ప్రోత్సహించండి. ఈ స్థలాలు మనందరం కూడా ఇప్పిద్దాం. ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి కూడా రేట్లు కూడా మంచి రేట్లు ఇచ్చారు. 22 లక్షల రూపాయలు ఈ రోజున ఎకరాకి రైతాంగానికి కూడా ఇచ్చి, ఇది గవర్నమెంట్ కొని 11.5 కోటి ఖర్చు పెట్టి ఈరోజు మన కోసం ఈ స్థలాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి రేపటి వ్యాపారస్తులుగా ఎదగాలనుకున్నటువంటి వాళ్ళు, ఫ్యూచర్లో ఇండస్ట్రీ పెట్టాలనుకున్నటువంటి వాళ్ళు, ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, ఎన్నో రకాల బిజినెస్లు ఉన్నాయి, ఎన్నో రకాలుగా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటికీ కూడా ఈరోజు మనకి సెజ్లో 138 మందికి అవకాశం కలుగుతుంది. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్పి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఇది మనకి ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశం. కాబట్టి దీన్ని అందరూ కూడా ముందుకు వచ్చి ఫార్మల్ రిజిస్టర్ చేయించుకొని ప్రతి ఒక్కరి స్థలానికి అప్లై చేయండి. ఎట్ ఏ టైం కూడా స్థలానికి బహుశా ఒకేసారి కట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఇన్స్టాల్మెంట్గా కట్టే అవకాశం కూడా ఇస్తారు. ఇక్కడ ఏంటంటే స్థలం ఇవ్వటం ముఖ్యం కాదు, ఈ స్థలంలో ముఖ్యంగా ఇండస్ట్రీ పెట్టడానికి ముఖ్యం, కుటీర పరిశ్రమ పెట్టడం ముఖ్యం. ప్రభుత్వం యొక్క ఆలోచన. వీటికి ఎస్సీలకు సంబంధించినటువంటి అయితే సబ్సిడీ దీంట్లో కానీ స్థలం తీసుకొని దీంట్లో ఫ్యాక్టరీలు పెట్టడానికి వస్తే, ఫుడ్ ఇండస్ట్రీస్ పెట్టడానికి సంబంధించి వస్తే ఇంకా సబ్సిడీ ఎక్కువ వస్తుంది. ఫుడ్ ఇండస్ట్రీ కాకుండా మిగతా ఇండస్ట్రీలు పెట్టాలంటే ఇంకొక రకమైన సబ్సిడీ వస్తుంది. ఈ సైట్లో ఏ ఇండస్ట్రీ పెట్టినా కరెంటులో సబ్సిడీ ఇస్తారు, మీకు ట్యాక్సీల్లో సబ్సిడీ ఇస్తారు, లోన్లలో సబ్సిడీ ఇస్తారు. ఈ స్థలం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా బయట స్థలాన్ని కొనాలంటే 7.5% రిజిస్ట్రేషన్ ఖర్చు అయితే ఇక్కడ స్థలం కొనుక్కుంటే చాలా తక్కువ నామినల్ ఖర్చుతో రిజిస్ట్రేషన్ కూడా అవుతుంది. అంటే అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ప్రభుత్వం మీకు చూపిస్తుంది. ప్రభుత్వ ఉద్దేశం ఒకటే, ప్రతి ఒక్క కుటుంబంలో ఒకటి ఎంటర్‌ప్రెన్యూర్ కావాలి. ప్రతి ఫ్యామిలీకి ఒకడు వ్యాపారస్తుడిగా ఉన్నట్టయితే ఆ ఫ్యామిలీని రక్షిస్తూనే పేద బడుగు బలహీన వర్గాలకి అండగా ఉంటూ వాళ్ళకి కూడా జీవనోపాధికి, వాళ్ళకు కూడా ఉద్యోగ కల్పనకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ రోజున మన చంద్రబాబు నాయుడు గారు ప్రతి కుటుంబాన్ని ప్రోత్సహిస్తున్నాడు. మీకు అన్నిటికీ సబ్సిడీలు ఇస్తున్నారు, అన్ని రకాల సదుపాయాలు ఇస్తున్నాడు. ఇదే మనం ఏడన్నా మన సొంత పొలంలోనో లేదంటే మనకు నచ్చిన దగ్గర కొనుక్కుంటే మనమే కరెంటు తెచ్చుకోవాలి, ఎలక్ట్రిసిటీ వాళ్ళు చుట్టూ
చుట్టూ తిరగాలి. అది సాధించడానికి ఒక 5-6 నెలలు, దానికి మళ్ళీ ఎమ్మెల్యేల రికమెండేషన్, ఇవన్నీ కలగలిపితే ఓపిక నశిస్తుంది. ఈ లోపల ఆ ల్యాండ్ కన్వర్షన్, మీరేదో ఉత్సాహంగా ఉన్నారు, వ్యాపారం చేసుకుంటున్నారు, పానీ లేకుండా ఎంఆర్ఓ సాయంత్రం బోర్డు పెడతాడు, ఇది కన్వర్షన్ లేదు కాబట్టి మీ ఆవేశం మీద నీళ్లు చల్లుతారు. వాళ్ళ సంగతులు చూసేదాకా వాళ్ళు ముందుకు పోలేరు. ఆ బాధలు ఇక్కడ లేవు. రేపు పొల్యూషన్ వస్తాడు, ఈ ఇండస్ట్రీ పెట్టడానికి మీకు పర్మిషన్ ఇచ్చాడు, నా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి మీరు పర్మిషన్ తీసుకొని మీ ఆవేశం మీద వాడు కొంచెం నీళ్లు చల్లుతాడు. మీరు ఆవేశం చల్లారి ఇచ్చి వ్యాపారం వద్దు, పోవద్దు, ఏదో ఒక అంగట్లో గుమస్తాగా బతికితే పోదనే పరిస్థితిగా అందరు అధికారులు మిమ్మల్ని ఒత్తిడి చేసి లాస్ట్కి మీకున్న ఆవేశాన్ని, మీకున్న ఆలోచనని, మీకున్న డబ్బుని ఆడ పక్కన పెట్టి ఏదో ఒక బతికే ఆ సమస్యలు ఏమీ లేకుండా సింగిల్ విండో సిస్టమ్, ఒకే ఒక సిస్టమ్, ఇక్కడ స్థలం కొనుక్కొని మీరు ఫర్మ్ రిజిస్టర్ చేయించుకొని మీరు ఫలానా కావాలని ఎంఎస్ఎంఈ మీ మనకు భార్గవ ఆటోమొబైల్స్ అనుకున్నటువంటి ఆఫీసులో మీరు అప్లై చేస్తే అక్కడి నుంచి వాళ్ళు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారు ఫాలోఅప్ చేస్తుంటాడు, అక్కడ సీఎంఓలో దీనికి ఒక మనిషి ఉన్నాడు. అక్కడి నుంచి ఎవరైతే అప్లై చేశారో, ఎవరైతే అప్లై చేసిన వ్యక్తికి విత్ ఇన్ దట్ టైం లోపల అన్ని లైసెన్సులు తెచ్చి ఇచ్చాల్సిన బాధ్యత వాళ్ళది. ఎందుకంటే మీరు కష్టపడాలి, మీ ఆలోచనలు వ్యాపారం మీద మనసు పెట్టాలి, వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి కావాల్సిన లక్షణాల మీద పెట్టాలి, వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేసి ఎక్కువ మందికి జీవనోపాధి అందించాలనే ఆలోచన మీకు ఉండాలి తప్ప కరెంట్ ఎట్టు తెచ్చుకోవాలి, ల్యాండ్ కన్వర్షన్ ఎట్టు చేసుకోవాలి, దీన్ని సిస్ట్ ఎట్టు కట్టాలి, దీన్ని ట్యాక్స్లు ఎట్టు కట్టాలి, ఈ లెవెల్ పంచాయతీ బోర్డు సర్పంచ్ వచ్చి నా డబ్బులు ఇవ్వకుండా మీరు ఎట్లా ఓపెన్ చేస్తారు, ఆయన ఏమీ లేవు. దీనికంటూ ఏమీ లేవు. ఒకటే సింగిల్ విండో సిస్టంలో అన్ని ప్రభుత్వమే చూసుకుంటుంది. ఇది మంచి సువర్ణ అవకాశం. కాబట్టి మనం కాదు, మన ఊర్లో కూడా అందరికి ఎంకరేజ్ చేసి ఇటువంటి పార్కులో ఇండస్ట్రీలు పెట్టేటట్టుగా మనం యువతకు కూడా మన ప్రాధాన్యత ఇస్తే, యువతకు కూడా మనం ఎంకరేజ్ చేయగలిగితే తప్పకుండా ప్రతి ఒక్కడు ఎంటర్‌ప్రెన్యూర్ అవుతారు. నేను నా జీవితం ఒక కలర్ ల్యాబ్ అంటే ఎంఎస్ఎంఈ పార్కుల బిజినెస్ లాగానే నేను కూడా కాలేజీ లెక్చరర్గా పనిచేసేటప్పుడు వ్యాపారం చేయాలని ఉపలాటంలో మొట్టమొదట పెట్టింది కలర్ ల్యాబ్ పెట్టా. కలర్ ల్యాబ్లో పెట్టిన పెట్టుబడి 75,000. నా వ్యాపార ప్రస్థానం 75,000 రూపాయలతో స్టార్ట్ అయితే ఈరోజు. అందుకని రేపుడు కూడా మనందరి భావి భారత పౌరులైన మన ప్రాంత వాసుల యువకులు కూడా 50,000తో స్టార్ట్ కానీ, 1,00,000తో స్టార్ట్ కానీ, అది 10 లక్షలతో స్టార్ట్ కానీ, సంకల్ప బలం గొప్పది, డబ్బు గొప్పది కాదు. నీ సంకల్ప బలం ఉంటే డబ్బు నిన్ను ఎత్తుకుంటూ వస్తుంది, బ్యాంకులు లోన్లు ఇవ్వడానికి నీ ఇంటికి వస్తారు, అన్నీ వస్తే ప్రభుత్వం మీ వెనక ఉంది. కానీ మనలో సంకల్ప బలం ఉండాలి. ఆ సంకల్ప బలంతో చేయాలని చిత్తశుద్ధి ఉండాలి. ఒకటే ఒక ధ్యేయం. మహాభారతంలో అర్జునుడు పాండవుల్ని కృష్ణుడు అడుగుతాడు, జమ్మి చెట్టు మీద ఏం కనిపిస్తుందంటే ప్రతి ఒక్కడు ఒక్కొక్కటి చెప్తే అర్జునుడు అక్కడే జమ్మి చెట్టు మీద ఉన్న పక్షి యొక్క కన్ను గుర్తొస్తుంది, ఆ కన్నును కొట్టడానికి కలిసిన గమ్యం గుర్తొస్తుంది అన్నాడు. మీరు కూడా మరి అర్జునులుగా తయారై ఒకటే ఒక ఎయిమ్, బిజినెస్ చేయాలి, బిజినెస్లో రాణించాలి, 10 మందికి శభాష్ అనిపించుకోవాలి, 10 మంది దగ్గర గొప్ప కీర్తిని పొందాలి, 10 మందికి జీవనోపాధి కల్పించాలి, 10 మందికి ఆదర్శమైన జీవితాన్ని అందించాలి. ఒకటి చెయ్యి కింద బతకడం కాదు, ఒకరికి అందించే చెయ్యికి అందాలన్నటువంటి లక్షణాలను మీరు పుణికిపుచ్చుకొని తప్పకుండా మీరు బిజినెస్ అంటూ చేయగలిగితే తప్పకుండా అదృష్టం అనేది భారతదేశంలో ఏ ఒక్కడికి లేదు. అదృష్టవంతులు అందరూ దేవుడు కాళ్ళు, చేతులు, ముక్కులు, నోరు అన్నీ ఇచ్చాడు. మనకి ముందు ఒక మనసు, ఆ మనసుతో సాధన చేయగలిగితే సాధించలేని వ్యాపారం లేదు, సాధించలేని రాజకీయం లేదు, సాధించలేని పని అంటూ ఏది ఉండదు. సాధించాలనే సంకల్పం ఉండాలి. కాబట్టి దీన్ని మీరు అందరూ ఎంకరేజ్ చేద్దాం. మనకు కావాలని ఒక పారిశ్రామికంగా అభివృద్ధి చేద్దాం. కోతపేట దూరంలో మనకి ఎయిర్పోర్ట్ వస్తుంది. ఈ ఎయిర్పోర్ట్కి అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇండస్ట్రీ పెడుతున్నారు. ఈ సందర్భంగా ఈ స్థలాలు ఇచ్చినటువంటి దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వారు ముందుకు వచ్చే స్థలం ఇవ్వబట్టే ఈరోజు దాదాపు 138 మందికి ఈరోజు ఇండస్ట్రీ పెట్టుకునే అవకాశం కలిగింది. అటువంటి సందర్భంలో మన అందరూ కూడా ఈ పార్కుని అభివృద్ధి చేసే దాంట్లో ఎవరు వంతు వాళ్ళు కృషి చేసి ఎంకరేజ్ చేసి ఎంటర్‌ప్రెన్యూర్ని గాలికి లాగకుండా పైకి ఎక్కించేటట్టు మనం కూడా ఒక మెట్టు ఎక్కించేటట్టుగా వాళ్ళని ప్రోత్సహించి ముందుకు తీసుకుపోదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను.